హాయ్ ఫ్రెండ్స్, మనము ఇంతకుముందు వీడియోలో మనం ఇది చుడీ ప్యాంట్ కటింగ్ చూసాం కదా. నడుం బెల్ట్ది దాని గురించి చూసుకున్నాం కదా. అయితే మనము కటింగ్ చేసేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి పీసులు ఎలా వచ్చాయి, ఏంటి కటింగ్ ఎలా ఉంది ఏంటని మనం బాగా అబ్జర్వ్ చేయాలి. చేసినాక అప్పుడు మనం జాయింటింగ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు వీడియోలో మీకు ఇది కటింగ్, ఇది పీసులు జాయింటింగ్ వస్తాయని చెప్పాను. ఇదిగోండి, ఇది ఇక్కడ అంటే ఇప్పుడు 2 పీసులు వచ్చేసాయి మనకి. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి జాయింటింగ్ అనేది ఇక్కడ వస్తుంది. అయితే మనం ఈ జాయింటింగ్ అనేది ఇటువైపు వేసుకోవాలి, ఇటువైపు వేసుకోవాలి. ఇది జాయింటింగ్ చేశాక మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి. అయితే ఇంతకుముందు వీడియోలో మీకు అంటే కలర్ వేరేది పెట్టాను. ప్యాంటు అంటే 2 సేమ్ అంటే అది 2 ఒకరే, అందుకోసమని అది కలర్ అది వేరే ఉంది, ఇది వైట్ ఉంది, అంతే తేడా. 2 ఒకటే సైజు, సేమ్. అది కూడా ఇలా ఇదే కటింగ్, సేమ్ కటింగ్. అయితే మనం ఇప్పుడు జాయింటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒకసారి ఇలా ఓపెన్ చేసుకున్నాక, ఇప్పుడు మనకి ఇది కాలు కదండి, ఇక్కడ కాలు కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఇలా వేసుకుంటాం కదా, ఇదిగోండి ఇలా ఇది వేసుకుంటాం కదా. ఇక్కడ మనకు చూడిది ఇది కాలు కదా. అయితే ఇక్కడ మనము ఇక్కడ ఈ జాయింటింగ్ ఇక్కడ జాయింటింగ్ చేసుకోవాలి పీసులు. ఇప్పుడు జాయింటింగ్ చేస్తాను చూడండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇప్పుడు మనము పీస్ అనేది ఇది మనం చూసుకోవాలి. ఇది తిరగా మరగా ఎటుందని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం జాయింటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇది సీదా పైన పెట్టేసి మనం జాయింటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఇలా ఈ సీదా పైన పెట్టుకొని ఇది ఉల్టా దాన్ని మనం జాయింటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఇది జాయింటింగ్ చేసుకున్నాం కదా ఒకవైపు. ఇటువైపు కూడా చేసుకోవాలి సేమ్. ఇటువైపు ఇక్కడ చేయొద్దు, ఇది ఎందుకంటే ఇక్కడ మనకి నడుము దగ్గర వస్తుంది. ఇది ఇక్కడ చేయొద్దు, ఇటువైపు చేసుకోవాలి మనం. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటువైపు చేసుకుందాం. ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ వరకు ఇలా చేసుకుంటూ రావాలి. ఇప్పుడు 2 పీసులు సేమ్ ఇట్లానే దాని ఇంకొక పీసుకి కూడా సేమ్ ఇలాగే జాయింట్ చేసుకోవాలి. ఆ తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక మనం ఇది జాయింటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కటింగ్ ఎలాగో చూద్దాం ఒకసారి. ఏంటంటే ఇప్పుడు 2 పీసులు ఇలా మనం జాయింటింగ్ చేసుకున్నాం చూడండి. ఇటువైపు చేసుకున్నాం కదా. ఇప్పుడు కటింగ్ లోకి వెళ్ళిపోదాం. ఇక కటింగ్ ఎలా చేయాలి అని అంటే, ఇప్పుడు మనకు ఇది స్ట్రేట్ గా ఇలా తీసుకోవాలి. దీనికి సమానంగా అంటే మన ముందు కటింగ్ ఉంది కదా, ఇది దీనికి సమానంగా మనం ఇలా గీసుకోవాలి మార్కర్తో. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ కిస్తా ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ అంటే ఇక్కడ వరకే వచ్చింది. ఇప్పుడు మనకి ఇది ఇక్కడ ఇదిగోండి, ఈ పీస్ అనేది ఇక్కడ వరకు వచ్చింది మనకి. అంటే ఈ పీసులు ఎక్స్ట్రా ఉంటాయి, కానీ మనం చూసుకొని కట్ చేసుకోవాలి. అది ఇప్పుడు ఇది ఎక్స్ట్రా పీసులన్నీ ఇప్పుడు ఇక్కడ వరకే వచ్చేసాయి మనకి. ఇక్కడ అంటే ఇప్పుడు మనకి ఎంత రావాలి అని అంటే, మనకు నడుము వచ్చేసి నడుము అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకు ఒక 13 అయితే సరిపోతుంది. 13 ఇంచెస్ 14 అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం 14 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ 14 ఇంచెస్ వెడల్పు. ఇప్పుడు ఇది కిస్తా వెడల్పు. ఇక్కడ మన కిస్తా పొడవు చూసుకుందాం. అంటే పైన నడుము ముక్క నేను 8 ఇంచెస్ వేయాలనుకుంటున్నాను. 8 ఇంచెస్ అని అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి ఏది కిస్తా భాగం అనేది 15 ఇంచులు పెడుతున్నాను. 15 ఇంచులు అంటే ఇప్పుడు 8 ఇంచులు అంటే మనకి ఇక్కడ 7 ఇంచులు రావాలి.
అంటే 7 ఇంచెస్ అయితే సరిపోతుంది ఇక్కడ. అంటే 7 + 8 ఇంచెస్ నడుముక్క వస్తుంది కదా, ఆ రెండు మనం ప్లస్ చేసుకుంటే 15 ఇంచెస్ అవుతుంది. అందుకని మనం ఇక్కడ 7 ఇంచెస్ పెట్టుకుందాం. ఇక్కడ 7 అంటే ఇప్పుడు నేను స్టిచ్చింగ్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ పోతుంది, ఇక్కడ మనకు ప్లస్ ఇక్కడ స్టిచ్చింగ్ పోతుంది. రెండు వైపుల స్టిచ్చింగ్ కోసం అని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అంటే 8 ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ. ఇదిగోండి 8 ఇంచెస్ ఇక్కడ మనకు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకు 8 ఇంచెస్ వచ్చింది ఇక్కడ మార్కింగ్. ఇదిగోండి ఇక్కడ మనకు ఈ మార్కింగ్ 8 ఇంచెస్ వచ్చింది ఇక్కడ మనకు. ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ వరకు మనం ఇలా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇప్పుడు మార్కర్ ఇలా వేసుకున్నాం కదా, ఆ తర్వాత మనకు షేప్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ. ఇదిగోండి ఇలా ఈ షేప్ అనేది ఇంత వెడల్పుగా లేకుండా ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఇలా తీసుకుంటే సరిపోయింది ఇంతే. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు మనం ఇదంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇది మనం షేప్ అనేది ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మీకు ఇది ఇంచుమించు మీకు అర్థమవుతుంది, ఎందుకంటే మనకు షేప్ అనేది వచ్చింది కాబట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనకు ఇప్పుడు 2 పీసులను ఇలాగే జాయింట్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇప్పుడు నడుం పీస్ ఉందండి, ఇది నడుం పీస్ అనుకున్నాం కదా. దీనికి కూడా మనకు కొంచెం జాయింటింగ్లు పడుతున్నాయి, అంటే క్లాత్ సరిపోలేదు కాబట్టి జాయింటింగ్ పడుతుంది. ఇక్కడ జాయింటింగ్ వేసుకోవచ్చు. నార్మల్ ప్యాంట్కి కూడా మనం ఇలాగే జాయింటింగ్ వేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు జాయింటింగ్ ఇలా వేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇటువైపు కూడా జాయింటింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇటువైపు జాయింటింగ్ చేసుకొని పైకి మడుచుకొని కుట్టుకొని దానికి జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ పీసులు జాయింట్ చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత పైనుంచి ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇక్కడ పైనుంచి కూడా, ఎందుకంటే మనం జాయింటింగ్ దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకుంటే ఇక్కడ మనకు జాయింటింగ్ దగ్గర ఇది మనకు కదలకుండా బాగుంటుంది. అయితే ఇప్పుడు 2 కిస్తాలను ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుండి ఇప్పుడు 2ను ఇప్పుడు ఒకదానిపైన ఒకటి వేసుకొని ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకొని కిస్తా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది 2 టైమ్స్ వేసుకోవాలి. టూ టైమ్స్ ఇలా చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఇటువైపు కూడా చేసుకోవాలి. రెండు వైపులా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇది ఇప్పుడు 2 వైపులా మనం కిస్తా జాయింటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇటువైపు చేసుకున్నాము ప్లస్ ఇటువైపు చేసుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు మనకు కాలు దగ్గర హుక్స్ రావాలి కదా. ఈ హుక్స్ రావడానికి ఇలా ఫోల్డింగ్ చేసుకుని మీకు ఇంతకు ముందు చూడి ప్యాంట్ వీడియోలో చూపించారు, సేమ్ అదే మాదిరిగా దీనికి కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇంతకు ముందు వీడియోలో చూడండి. ఇప్పుడు మనం ఉక్సుకు మనం ఇటువైపు ఈ 3 వైపులా మడిచి కుట్టుకున్నాం కదా. ఇప్పుడు జాయింటింగ్ చేసుకుందాం. జాయింటింగ్ ఇలా వేసుకుని 2 ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం జాయింటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ అంటే ఈ గ్యాప్ మనకు దేనికి అంటే మనకు ఉక్సు కాజా వస్తుంది కదా, అందుకని ఈ గ్యాప్ వదిలిపెట్టేసి మనం ఇక్కడ నుంచి ఇలా జాయింట్ చేసుకుందాం. ఫస్ట్ గట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా కూడకుండా మనం గట్టి కుట్టు వేసుకోవాలి. ఇదిగో ఇలా వేసుకున్న తర్వాత ఇది ఏం చక్కగా అనుకున్న తర్వాత ఇది ఇలా రావాలి.
స్టిచ్చింగ్ అనేది మనకు వస్తూ ఉండగా కొంచెం అంటే బ్రాడ్గా రావాలి. అట్లా వస్తే మనకు ఇప్పుడు మనకు కాలు ఎట్లా ఉంటుంది, కింది వైపు సన్నగా ఉంటుంది, వస్తూ కొంచెం లావు ఉంటుంది కదా. అందుకని అలాగే మనం ప్యాంట్ కూడా అలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఆ తర్వాత ఈ మధ్యలోకి వచ్చింది కదా, మధ్యలోకి వచ్చాక మనకి సెంటర్ అనేది ఇప్పుడు ఈ సెంటర్ అనేది పట్టుకోవాలి మనం. అంటే ఇలా మనం రెండు పట్టుకుంటే అప్పుడు మనకి ఏంటంటే ఈ రెండు కరెక్ట్గా వస్తాయి. ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ రెండు పీసులు కరెక్ట్గా వస్తాయి. ఈ రెండు పీసులను కరెక్ట్గా సెంటర్లో పట్టుకోవాలి. ఇక్కడ కిస్తా దగ్గర సెంటర్లో పట్టుకోవాలి. మనం చేయితో ఇలా పట్టుకొని ఇలా వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇది జాయింటింగ్ చేసుకున్నాం కదా. జాయింటింగ్ ఎంత అంటే మనకు హిప్ లూజ్ వచ్చేసి 21 రావాలి. 21 అంటే ఇప్పుడు మనకి ఇంత ఎక్స్ట్రా వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ మనకు 21 రావాలి. 21 ఇంచెస్ మనకు అంటే నడుం బెల్ట్ కి 21 ఇంచెస్ ఉంది నడుం బెల్ట్. అందుకని మనము ఇక్కడ ఇదిగో 21 ఇంచెస్ ఉంది ఇక్కడ. అంటే ఇది ఎక్స్ట్రా ఉంది కదా. ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని అక్కడ ఒక కుచ్చు అక్కడ ఒక ఫిల్ట్ పెట్టుకోవాలి. మనం ఇలా చిన్నగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకుంటూ రావాలి. అక్కడక్కడ చిన్నగా ఇలా వేసుకుంటూ అంటే మనకు 21 ఇంచు వచ్చేంత వరకు ఇలా వేసుకోవాలి. చిన్న ఫిల్స్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనము నడుముకు అక్కడొక ఫిల్ట్ పెట్టుకొని మనము ఎలా అంటే మనకు మొత్తం నడుము లూజ్ వచ్చేసి 42 వచ్చింది. ఇది మొత్తం 42 వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు ఇది కూడా 42 వచ్చేసింది. ఇది నడుం బెల్ట్. అయితే రెండు జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నడుం బెల్ట్ దీనికి ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా వేసుకొని స్టార్టింగ్ మనం ఇలా వేసుకుని ఇలా జాయింట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక మనకి ఈ చుడి మనకు నడుం బెల్ట్తో చుడి కటింగ్ అయిపోయింది, స్టిచ్చింగ్ అయిపోయింది, కటింగ్ అయిపోయింది. ఇక మెజర్మెంట్ చూసుకుందాం. అంటే ఇది మెజర్మెంట్ ఎలా వచ్చింది అంటే అసలు మెజర్మెంట్ 40 వచ్చింది కస్టమర్ది. ఆ తర్వాత మన హిప్ లూజ్ వచ్చేసి 42 వచ్చేసింది. అంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చిందో చూసుకుందాం ఒకసారి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంటే మామూలు ప్యాంటుకు ఈ చుడి ప్యాంటుకు నడుం బెల్ట్ చుడి ప్యాంటుకు 10 ఇంచెస్ డిఫరెన్స్ ఉండాలి. అంటే 10 ఇంచెస్ మనకి ఎక్స్ట్రా ఉంటే మన కాళ్ళ దగ్గర ఫోల్డింగ్స్ వస్తాయి. అందుకోసమని అలా ఎక్స్ట్రా పెడతాము. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకు ఇప్పుడు ఎంత వచ్చింది మెజర్మెంట్ చూసుకుందాం. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు మెజర్మెంట్ ఇదిగో మనకి 51 వచ్చింది. అంటే 11 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది అన్నట్టు అర్థం. అంటే 11 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను నేను ఇక్కడ. అంటే 10 అంటే 10 కాదు, మినిమం 10 ఇంచెస్ ఉండాలి. ఇంకా 10 కంటే ఎక్కువ 12 ఉన్నా 15 ఉన్నా పర్వాలేదు, అంటే మెజర్మెంట్ కంటేను. ఇక ఆ తర్వాత మనకి హిప్ లూజ్ వచ్చేసి 21 అంటే 42 అవుతుంది. ఇది డబుల్ ఉంది కదా, 42 అవుతుంది. ఇక మనకి ఈ మెజర్మెంట్ ఇది. ఇక ఆ తర్వాత మనకి ఇక్కడ ఇది ఏంటి, ఇది కిస్తా పొడవు ఎంత 15 అనుకున్నాం కదా, 15 వచ్చేసింది. ఇక మెజర్మెంట్తో మనకి ఇదండి. ఆ తర్వాత ఇప్పుడు మీరు ఇది చూడగానే మీరు కుట్టగలిగేటట్టుగా ఈజీగా చెప్పాను. ఒకవేళ మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.